సో హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఆర్కే పాట్స్. నిజాన్ని విందాం, నిజాన్ని మాత్రమే మాట్లాడదాం. సో ఈ వీడియోలో మనమైతే కొన్ని సైకలాజీ ట్రిక్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం అనమాట. సో ఇవి సైకలాజీ ట్రిక్స్ అని చెప్పి అనలేం, కాకపోతే సైకలాజీ రిలేటెడ్గా వేరే వాళ్ళు చేసే పని బట్టి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో అనేది అయితే కొంచెం గెస్ట్ చేయొచ్చు. సో దాని గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడబోతున్నా. మరి వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ భయ్యా, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అనేది అయితే షేర్ చేయండి. ఎందుకంటే కనుక ఇటువంటి కంటెంట్ అనేది మీకు ఎవరో కూడా బయట అనేది అయితే పెట్టరు. సో ఇటువంటి హిడెన్ ట్రిక్స్ గురించి కూడా మీకు అయితే చెప్పబోతున్నా ఈ ఛానల్లో. సో మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక మీకు ఈ కంటెంట్ అనేది అయితే డైలీ అయితే చూడలేరు, కాబట్టి సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి, పోయేదేం లేదు. సో మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొకటి అయితే ఉంది, 1 2 3 నెంబర్స్ కింద అయితే చెప్పను, కంటిన్యూస్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతా. సో ఇక ఆలస్యం ఎందుకు, స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1, సో ఎవరైతే ఎక్కువగా పడుకుంటారో చాలామంది 6ంటికి 7ంటికి లేకుండా 11 వరకు 10 వరకు కూడా పడుకుంటుంటారు నాలాంటి వాళ్ళే. కాకపోతే నేను దీనికి కొంచెం రిలేటెడ్ కాదనుకోండి. సో ఎవరైతే ఇలా ఎక్కువసేపు పడుకుంటుంటారో 7 అవర్స్ కన్నా ఎక్కువ అనుకోండి, సో ఇలా ఎవరైతే పడుకుంటారో వాళ్ళు ఎక్కువగా సాడ్గా ఉంటారంట. సో దే ఆర్ ఫీలింగ్ సాడ్. అండ్ నెక్స్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే కనుక ఎవరైతే సిల్లీ విషయాలకు కూడా నవ్వుతుంటారో సో దే ఆర్ ఫీలింగ్ లోన్లీ అనమాట. సో వాళ్ళకి ఒంటరితనం అనే ఒకటైతే ఉంటుంది. సో దాని గురించి వాళ్ళు లోన్లీగా అయితే ఫీల్ అయితే అవుతుంటారు. సో వాళ్ళు ఏంటంటే కనుక సిల్లీగా కూడా చిన్న వాటికి కూడా నవ్వుతుంటారు. అండ్ మనం నెక్స్ట్ ఫ్యాక్ట్ కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే తక్కువగా మాట్లాడతారో అటువంటి వాళ్ళే సీక్రెట్స్ చెప్పేటప్పుడు మాత్రం ఫాస్ట్గా మాట్లాడతారనమాట. సో ఈ ట్రిక్ అనేది, సో ఈ ఫ్యాక్ట్ అనేది మీ ఫ్రెండ్స్ దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తుంటే కనుక డెఫినెట్గా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. సో నెక్స్ట్ ఫ్యాక్ట్ కనుక మనం చూసుకుంటే, ఇఫ్ సమ్వన్ కేర్స్ ఆన్ స్మాల్ థింగ్స్ చిన్న వాటికి కూడా కేర్ అనేది తీసుకుంటున్నారంటే కనుక ఖచ్చితంగా అటువంటి వాళ్ళు ఇన్నోసెంట్ అని అర్థం అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే మంచి మనసు ఉన్న వాళ్ళు అనేది చెప్పొచ్చు భయ్య. ఇక నెక్స్ట్ ఫ్యాక్ట్ కనుక మనం చూసుకుంటే, ఎవరైనా సరే అబ్నార్మల్గా తింటున్నారంటే కనుక వాళ్ళు టెన్స్ అయి ఉన్నారని అర్థం, టెన్షన్ పడుతున్నారని అయితే అర్థం. ఇక లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఫ్యాక్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే, ఎవరైనా సరే చిన్న వాడికే కోపడుతున్నారంటే కనుక ఖచ్చితంగా దే నీడ్ సమ్ లవ్. వాళ్ళకి కొంచెం ఎఫెక్షన్ అనేది అవసరం. సో ఖచ్చితంగా మీ ఇంటి దగ్గర లేకపోతే మీ ఇంట్లో ఎవరైనా అలా ఉన్నారంటే కనుక షో దెమ్ సమ్ లవ్ అనమాట. సో ఇది ఇవాల్టి వీడియో. సో మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మళ్ళీ మనం ఇలాంటి మంచి వీడియోతో అయితే కలవకపోవచ్చు. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది అయితే చేసుకోండి. హ్యావ్ అ గ్రేట్ డే.